మిగిలిన అప్డేట్స్ చూద్దాం. మూసీ పునర్జీవనంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రీజనల్ రింగ్ రోడ్డు పూర్తయ్యేలోపు మూసీ ప్రక్షాళన పూర్తి చేయాలని అన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, శ్రీనివాసరాజు, పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇప్పటి వరకు పనులు ఎంతవరకు వచ్చాయనే విషయాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇంకా మిగిలి ఉన్న పనులపై ఆరా తీశారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణంపై కూడా అధికారులతో సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ నగరంలో హనుమాన్ జయంతి సందర్భంగా విజయయాత్ర నిర్వహించనున్నారు. శ్రీ హనుమాన్ జయంతి విజయయాత్ర గౌలిగూడలోని రామమందిరం వద్ద ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యి తాడిబండిలోని హనుమాన్ మందిరం వరకు కొనసాగనుంది. ఈ నేపథ్యంలోనే నేడు నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. హైదరాబాద్ నగరంలో హనుమాన్ జయంతి సందర్భంగా విజయయాత్ర నిర్వహించనున్నారు. శ్రీ హనుమాన్ జయంతి విజయయాత్ర గౌలిగూడలోని రామమందిరం వద్ద ఉదయం 11 గంటలకైతే ప్రారంభమై తాడ్బండ్లోని హనుమాన్ మందిరం వరకు కొనసాగనుంది. ఈ నేపథ్యంలోనే నేడు నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి తేజ అందిస్తారు. తేజ, చెప్పండి. పద్మ, హనుమాన్ జయంతి ఈ వేడుకలు హైదరాబాద్ నగరంలో ప్రత్యేకించి ఏ విధంగా చేస్తారు అనేటువంటిది మనకు తెలిసినటువంటి విషయమే. అయితే ఈ రోజు హనుమాన్ జయంతి కావటం, హనుమాన్ జయంతికి సంబంధించినటువంటి శోభాయాత్రకైతే మాత్రం హైదరాబాద్ లో సర్వం సిద్ధం చేశారు అన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే గౌలిగూడ రామ్ మందిర్ నుంచి తాడ్బంద్ హనుమాన్ టెంపుల్ వరకు కూడా ఈ శోభాయాత్ర అయితే కొనసాగుతుంది. మొత్తంగా 17,000 మంది పోలీసులను కూడా భద్రత ఏర్పాటు చేశారు. 3,000 మంది ఆర్మీ రిజర్వ్ పోలీసులతో కూడా పటిష్ట భద్రత అయితే ఇటు పోలీసులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ శోభాయాత్ర ఉన్నటువంటి నేపథ్యంలో అయితే మాత్రం ట్రాఫిక్ ఆంక్షలు కూడా కొనసాగుతాయి. కొన్ని చోట్ల అయితే మాత్రం దారి మళ్లింపు కూడా ఉంటుంది. ఖచ్చితంగా ప్రజలు సహకరించాలని చెప్పి ఇప్పటికే పోలీసు కమిషనర్ కూడా తెలిపినటువంటి పరిస్థితి ఉంది. ఇక డ్రోన్లు, సీసీ కెమెరాలతో కూడా నిరంతర పర్యవేక్షణ కూడా ఉంటుంది. సో మొత్తంగా అయితే మాత్రం మరి కాసేపట్లో అంటే 9:30కు పూజ ప్రారంభం అవుతుంది. అనంతరం 11 గంటలకు సరిగ్గా గౌలిగూడ రామ్ మందిర్ దగ్గర నుంచి కూడా శోభాయాత్ర ప్రారంభం అవుతుంది. మొత్తంగా ఇటు గౌలిగూడ, పుత్లిబౌలి, కోటి, సుల్తాన్ బజార్, నారాయణగూడ నుంచి ఇటు చిక్కడపల్లి, హార్సిపి క్రాస్ రోడ్స్, అశోక్ నగర్, గాంధీనగర్, కవాడిగూడ నుంచి బైబుల్ హౌస్, రామ్ గోపాల్పేట, పారడైజ్ నుంచి సికింద్రాబాద్ తాడ్బంద్ వరకు కూడా ఈ శోభాయాత్ర జరగబోతుంది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా ఈ శోభాయాత్ర జరగబోతుంది. మొత్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే మాత్రం పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు అన్నట్లుగానే మనం చెప్పాలి. పద్మ, రైట్, థ్యాంక్ యూ తేజ. హైదరాబాద్ నగరంలో హనుమాన్ జయంతి సందర్భంగా విజయయాత్ర నిర్వహించనున్నారు. శ్రీ హనుమాన్ జయంతి విజయయాత్ర గౌలిగూడలోని రామమందిరం వద్ద ఉదయం 11 గంటలకు ప్రారంభమై తాడ్బండ్లోని హనుమాన్ మందిరం వరకు కొనసాగనుంది. ఈ నేపథ్యంలోనే నేడు నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు అయితే విధించారు.
తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష షెడ్యూల్ అయితే విడుదలైంది. ఏప్రిల్ 15 నుంచి 30 వరకు టెట్ దరఖాస్తులు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ అయితే ప్రకటించింది. జూన్ 15 నుంచి 30 వరకు టెట్ పరీక్షలు అయితే నిర్వహించనున్నారు. జూన్ 9 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్కు అందుబాటులో ఉంచుతారు. జూలై 22న టెట్ ఫలితాలు విడుదల చేయనున్నారు. తెలంగాణలో ఏడాదిలో జూన్, డిసెంబర్ 2 సార్లు టెట్ పరీక్ష నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని గత ఏడాది జూలైలో ప్రకటించింది. ఇందులో భాగంగా గత ఏడాది డిసెంబర్లో టెట్ నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో పరీక్షలు నిర్వహించింది. ఇక బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.